న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 2024 సాధారణ ఎన్నికలలో నిడదవోలు ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్తూరి సత్యప్రసాద్ అలియాస్ నాని ఆదివారం ఆయన స్వగృహమునందు మీడియా మిత్రులతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కస్తూరి సత్యప్రసాద్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇక్కడ పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు ఎన్నికల తర్వాత మళ్ళా కనిపించలేదని, ప్రతిపక్ష నాయకులు లేకపోవడంతో గెలుపొందిన నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, నిడదవోలు పట్టణాభివృద్ధిని పక్కన పెట్టి నిడదవోలు ప్రజలకు అన్యాయం చేశారని, తాను ఇదే నియోజకవర్గంలో గెలుపొందితే నిడదవోలు పట్టణాభివృద్ధిని చేసి చూపెడతానని, విద్య వైద్యం ప్రజలకు దూరమవుతున్నా ఇక్కడున్న నాయకులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల ద్వారా వచ్చే డబ్బులను ఎరగా చూపి వారిని ఆర్థికంగా దెబ్బతీశారని, తాను గెలుపొందితే ప్రతి కుటుంబానికి ఆర్థిక అవసరాలను తీర్చే మార్గాలను చూపెడతానని, మౌలిక సదుపాయాల రూపకల్పనలో తాను గెలుపొందినా గెలుపొందకపోయినా ఇక్కడే ఉండి ప్రజల కోసం పాటుపడతానని అన్నారు. రానున్న ఎన్నికల్లో తన బ్యాలెట్ నెంబర్ 4 అని, సింహం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే నిడదవోలు ప్రజల చిరకాల స్వప్నాలను నిజం చేస్తానని అన్నారు. నేను గత సంవత్సర కాలంగా మన నిడదవోలు నియోజకవర్గంలోని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నాను. మన ఇంటికి కూడా ప్రతి ఇంటికి కూడా 2 సార్లు అప్పుడే ప్రతి ఆడపడుచుని ప్రతి అమ్మాయిని కలవడం జరిగింది. నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, ఒకటి, నేను అసలు ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేస్తున్నాను, రెండవది, నేను నగ్గిన తర్వాత మన నిడదవోలు నియోజకవర్గంలోని ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం, ఎలాంటి అభివృద్ధి చేద్దాం అన్నది మీ అందరికీ వివరించడానికి ఈరోజు మిమ్మల్ని అందరూ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. ముందుగా నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తున్నాను దాని మీద క్లుప్తంగా 2 మాటలు చెప్తాను అందరికీ కూడా. ఈ రోజున మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల్లో కూడా ఒక అజీజ్ గారు, మొహమ్మద్ అజీజ్ గారు మన నిడదవోలు నుంచి, మన స్వగ్రామం మన నిడదవోలు టౌన్ నుంచి ఆయన తప్ప ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఎమ్మెల్యేగా మన నిడదవోలు ఎవరు చేయలేదు. మన నిడదవోలు టౌన్ నుంచి కానీ మన మండలం నుంచి కానీ. మన నిడదవోలు నియోజకవర్గం కొవ్వూరు నుంచి విడిపోయి 15 సంవత్సరాలు అయింది. ఈ 15 సంవత్సరాల్లో కూడా 2 పార్టీలు కూడా ప్రభుత్వంలోకి వచ్చినా కూడా మన నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా సమయానికి వైద్యం అందక ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. మీరు చూస్తున్నారు కనుక ఈ రోజు కూడా మన నిడదవోలు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ పొద్దున్నే మన విద్యార్థులు రోజు పొరుగురికి పరిగెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. మనం విడిపోయి నియోజకవర్గం నుంచి 15 సంవత్సరాలైనా ఈ 15 సంవత్సరాల నుంచి కూడా కనీసం ఒక్క కాలేజీ కూడా శంకుస్థాపన జరగలేదు. మన నిడదవోలు ఎమర్జెన్సీ హాస్పిటల్ ఫెసిలిటీస్ అనేది మన నిడదవోలు ఇప్పటివరకు కూడా ఎవరు కూడా దాన్ని ఏర్పాటు చేయలేదు. అలాగే అక్కడున్న తాడేపల్లిగూడెం రాజమండ్రిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కారిడార్ ఎలాగైతే ఉందో అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏపీఐసిసి మన నిడదవోలు నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి ఒక కారిడార్ కూడా మన నిడదవోలు లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యారంగం, వైద్య రంగం, క్రీడారంగం, పారిశ్రామిక రంగం, ఏ ఒక్క రంగంలో కూడా ఈ 15 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి పురోగతి జరగలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 15 సంవత్సరాల నుంచి కూడా పురోగతి లేదు. ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మన నిడదవోలులో. ఇప్పటికీ కూడా టౌన్లో ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల, దోమల వల్ల, వాటి వల్ల ఎన్నో జబ్బులకి మన నిడదవోలు పట్టణ ప్రజలు వాటి బాధపడతారు. పల్లెటూరులో కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ అంతే అగమగోచంగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో వచ్చిన నేను యాజ్ ఎ ఇండిపెండెంట్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా అయినా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసేలాగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. మన నిడదవోలు నియోజకవర్గంలో ఈ రోజున మీరు ఒకసారి వెనక్కి మన చరిత్రకి వెళ్తే మన నిడదవోలు ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదంటే 2009లో ప్రజారాజ్య పార్టీని, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం మన నిడదవోలు కొత్త నియోజకవర్గంలో పోటీ చేసింది. పోటీ చేసిన తర్వాత 1,00,000 ఓట్లు సుమారు కాంగ్రెస్కి, ప్రజారాజ్యానికి వేశారు. 55,000 ఓట్లు సుమారు ఏమో శేషారావు గారికి వేస్తే శేషారావు గారు గెలుపొందారు. అయితే ఈ 1,00,000 ఓట్లు సుమారు ప్రజల యొక్క మనోభిష్టాన్ని, ఎవరైతే ప్రజలు ఈ 1,00,000 ఓట్లు వేసారో ఓడిపోయిన వాళ్ళకి, ఆ ఓడిపోయిన వాళ్ళు ఎవరు కూడా మన నియోజకవర్గంలో కనపడడానికి పోయారు. 5 సంవత్సరాలు కూడా, నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఒక శేషారావు గారు తప్ప ఆయనతో కలిసి పోటీ చేసిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు.
అంటే నేను దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీకు 2014లో మళ్ళీ అంతే రాజకృష్ణ గారు పోటీ చేశారు, ఇటు పక్క శేషారావు గారు పోటీ చేశారు. రాజకృష్ణ గారు మళ్ళీ ఓడిపోయారు, మళ్ళీ ఆయన ఎన్నికలు వెళ్ళిపోయారు. అంటే ఎప్పుడూ కూడా ఒక ప్రభుత్వంలో మనం ఒక ఎలక్షన్స్ ముందు 100 హామీలు ఇస్తారు, నేను ఇది చేస్తాను అది చేస్తానని. హామీలు ఇచ్చిన తర్వాత వాళ్ళు తగ్గిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ నగ్గినతను ప్రశ్నించకపోతే అసలు అతను అడిగేటోడు లేక ఈ రోజు 15 సంవత్సరాల నుంచి కూడా మన నియోజకవర్గం అందుకనే ఎలాంటి అభివృద్ధికి నోచుకోవాలని నా స్ట్రాంగ్ పాయింట్. ఎందుకంటే ప్రతిపక్షంలో ఎవరు ఉండట్లా, నగ్గినోడు ఇక్కడ ఉన్నాడు, ఓడిపోయినాడు వాళ్ళు ఓడిపోతున్నారు. అందరూ పొందుకోలేదు. రాజకృష్ణ గారు మీరు ఎవరు చూసారా? 2014 నుంచి మళ్ళీ ఈ రోజు వరకు ఆయన ఓడిపోయిన తర్వాత మనకు కంటికి కనపడలేదు. జగరాజ్ గారు మన కంటికి కనపడలేదు. మొన్న 2019లో జనసేనకి పోటీలో వాళ్ళు పోటీ చేస్తే ఆవిడ ఓట్లు 10,000 వచ్చిన ఆవిడ కనపడటం. ఇలా ఏంటంటే ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్ ఉండట్లేదు మనకి. ఎవరైతే ఇక్కడ నిలబడి నగ్గినా ఓడినా అవతలను ప్రశ్నించాడు అంటే మన నిడదవోలు కొద్దిగా అభివృద్ధి చెందిందని నా అభిప్రాయం. ఇకపోతే మన నిడదవోలు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేద్దామన్న దాని మీద నేను ఫస్ట్ మన నిడదవోలు నియోజకవర్గాన్ని ఏ రంగాల్లో అభివృద్ధి చేద్దామన్నది. ముఖ్యంగా ఫస్ట్ నేను మహిళల సాధికారికత, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా నేను సంవత్సరం బట్టి మన నిడదవోలు నియోజకవర్గాన్ని తిరుగుతున్నప్పుడు 90కి పైగా కుటీర పరిశ్రమలు నేను చూడడం జరిగింది. అన్ని నిడదవోలు, అన్ని ఊళ్ళోని, అన్ని మన టౌన్లో కూడా, మన వార్డుల్లో కూడా కుటీర పరిశ్రమలు ఉన్నాయి. వీటిని కనుక మనం సరిగ్గా అభివృద్ధి చేస్తే ఈ రోజున మహిళలందరూ కూడా వాళ్ళ ఇంటి వద్ద నుంచి రోజుకి 1000 నుంచి 2000 రూపాయలు సంపాదించుకునేలాగా నేను మన నిడదవోలు కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేసి మహిళలందరూ అండగా నిలబడతాం అనుకుంటున్నాను. మీరు అడగచ్చు, మహిళలకి ఇంత సాధికారిక మీరు ఎందుకు ఈ విషయం తీసుకున్నారని. ఈ రోజున ఒక పక్కన చూస్తేనేమో రోజుకి ఈ మద్యం షాపులు పెరిగిపోతున్నాయి, ఇంకో పక్కనేమో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి, కరెంటు బిల్లులు పెరిగిపోతున్నాయి. వీటితో పాటు మీరు అందరూ చూస్తే సాయంత్రం 4 గంటల నుంచి మొదలెడతారు ఈ మంగళవారం వడ్డీ వ్యాపారస్తులు 20% వడ్డీ వసూలు చేస్తారు, అందరూ పక్క బిల్ చేస్తారు. వీళ్ళు అందరి మీద ఉన్న ఎఫెక్ట్ గృహిణి మీద పడుతుంది. గృహిణి కుటుంబాన్ని ఎట్టుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఇంట్లో నుండి బయట పనులు లేక ఇంట్లో ఉండి కుటుంబాన్ని ఎట్టుకు రావడానికి ఎన్నో కష్టాలు పడుతున్న అక్క చెల్లెలందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబెడతాను. నేను నిడదవోలు నియోజకవర్గంలో కుటీర పరిశ్రమ అభివృద్ధి చేస్తానని చెప్పేసి నా మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్. ఈ మేనిఫెస్టో పేరు కూడా నిడదవోలు 2.0. నిడదవోలు 2.0లో ఫస్ట్ పాయింట్ మహిళల కోసం. రెండవది, ఈ రోజు మన నిడదవోలులో ఇక్కడ ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మనం నిడదవోలు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాం. అక్కడ వెంటనే వైద్యం జరుగుతుంది, ఎందుకంటే ఎమర్జెన్సీ హాస్పిటల్ ఫెసిలిటీస్ లేవు మనకి. అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి కాకినాడ తీసుకెళ్తుంటే మార్గ మధ్యలో ఎంతో మంది చనిపోతున్నారు. ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఆపేది మన నిడదవోలు నియోజకవర్గంలో సమయానికి వైద్యం అందరికీ చనిపోయారన్న మాట నేను వినపడ్డాను. మన నిడదవోలు ఉన్న హాస్పిటల్ని మనోడు ఎవరు అంటారు, కొంతమంది నాయకులు 30 పడకల హాస్పిటల్ చేసాము, మేము 100 పడకల హాస్పిటల్ చేసామన్నా. నేను వాళ్ళందరినీ అడుగుతున్నా, రాజమండ్రిలో లాగా జిఎస్ఎల్ లాంటి పెద్ద మెడికల్ కాలేజ్, పెద్ద ధర్మాసుపత్రి మన నిడదవోలుకి ఇవ్వకూడదని. ఎందుకంటే మన నిడదవోలు ఎంతో ఘనచరిత్ర ఉంది. చుట్టుపక్కల ఎన్నో పల్లెటూర్లకు మనం కనెక్ట్ అయ్యామో, చుట్టుపక్కల ఎన్నో టౌన్లకి మన సెంటర్ మనంగా ఉన్నాం. సో మన నిడదవోలులో నేను రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజు, మెడికల్ హాస్పిటల్ లాంటి పెద్ద కాలేజీని మన నిడదవోలు తీసుకొస్తానని చెప్పి అందరికీ మాటిస్తున్నారు. నా 2 మేనిఫెస్టోలో పాయింట్. ఇకపోతే మన నిడదవోలులో ఈ రోజుని మనకి రైతన్నే మన నిడదవోలుకి మేము ప్రధాన ఆధారం. మన రాష్ట్రానికి, మన నియోజకవర్గానికి కూడా 80% రైతులు. ఈ రోజుని కౌలు రైతులకి ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఈ రోజు రైతులు పంట పండించడానికి ఎంత కష్టపడుతున్నాడో ఆ పంటను అమ్ముకోవడానికి ఈ గవర్నమెంట్ పాలసీల వల్ల 2 కష్టపడుతున్నాడు. ఏ ఒక్క ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదండి. ఈ రోజున ఏది రైతు తరఫున పోరాడి ఆ ప్రాసెస్ని సింప్లిఫై చేయడానికి ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి చూపించట్లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రైతులందరికీ కూడా కౌలు రైతుల సమస్యల మీద వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఎంత దూరం నేను పోరాడతాను. అలాగే ఈ రోజుని ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది మన స్టేట్లోనే కాదు, మన కంట్రీలోనే. రైతులు పురుగు మందులు కొనేటప్పుడు 18% జీఎస్టీ కడుతున్నారు పురుగు మందులకి. ఈ రోజు రైతు 18% జీఎస్టీ కట్టినప్పుడు అతను పంట పండించిన తర్వాత గవర్నమెంట్ కమ్మిన తర్వాత గవర్నమెంట్ ఆ 18% రైతుకి నిజాయితీగా ధర్మ ప్రకారం రైతుకి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వ్యాపారం చేస్తున్నాం, ఎక్కడికో ఎన్నో గోధుమ పిండి కొంటాం. గోధుమ పిండి కొన్నప్పుడు నేను 18% జీఎస్టీ కట్టి గోధుమ పిండి తీసుకొస్తున్నాను కిరాణా కొట్టులో. ఇక్కడ చపాతీలు చేసిన రెస్టారెంట్లో చపాతీలు చేసి నేను అమ్మినప్పుడు రెస్టారెంట్ ఎవరైతే తింటున్నాడో వాడి దగ్గర నేను 18% మళ్ళీ 5% నేను జీఎస్టీ వసూలు చేస్తున్నాను. రైతు ఒక్క దగ్గరే. ఈ ప్రభుత్వం ఎవరికి కూడా దాని మీద
చిత్తశుద్ధి లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో రైతుకి రావాల్సిన ఈ 18% GSTని వెనక్కి వచ్చేలా పోరాటం చేస్తాను. అది నా మేనిఫెస్టోలో ఒక పాయింట్. ఇకపోతే 4వది, ఈరోజు మన నిడదవోలులో మీరు చూస్తున్నట్టయితే కనుక పండుగకు పబ్బాలకు మన కుర్రోళ్ళు అంబేద్కర్ విగ్రహాల దగ్గర ఉన్న పేటలో ఉన్న ఈ వాలీబాల్ కోర్టుల దగ్గరికి వచ్చి వీళ్ళందరూ ఏదో స్పీచ్లు ఇచ్చి 4 పోటీలు పెట్టి చేతులు నిలుస్తున్నారు. రాజకీయ నాయకులు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా కూడా వాలీబాల్ కోర్టు కోసం, వాలీబాల్ నెట్ల కోసం, బాల్ కోసం క్రీడాకారులు వేసుకోవాల్సి వస్తుంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన నిడదవోలులో ఉన్న 57 గ్రామాల్లో ఎక్కడైతే అంబేద్కర్ విగ్రహం ఉంటుందో అక్కడ అంబేద్కర్ విగ్రహానికి దగ్గరలో అత్యాధునిక వసతులతో వాలీబాల్ కోర్టు 24 గంటలు వాలీబాల్ ఆడుకునేలాగా అత్యాధునిక వాలీబాల్ కోర్టులు మన 57 ఊళ్ళలో కూడా పెట్టిస్తారు. దాంతోపాటు మన నిడదవోలులో ఇక్కడ మనందరం కూడా నిడదవోలు ప్రాంతానికి చెందిన వాళ్ళు కానీ స్పోర్ట్స్ కాంపిటీషన్ లేదు. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, మనకు తాడేపల్లిలో స్విమ్మింగ్ క్లాస్ చిన్నపిల్లలు చదవాలి, సరైన రన్నింగ్ ట్రాక్ లేదు, మనకి వాకింగ్ ట్రాక్ లేదు, సరైన ఇండోర్ స్టేడియం లేదు మన నిడదవోలు స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఒకసారి ఏదో ప్రారంభించేది అక్కడ సగంలో అయిపోయింది. అలా కాకుండా అన్ని వసతులతో ఉన్న స్పోర్ట్ కాంప్లెక్స్ని కూడా నేను మెరుగుపరుస్తాను అలాంటి దాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి నేను మాట్లాడాను. ఇకపోతే మన నియోజకవర్గంలో అగ్రవర్ణాలకి ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే వాళ్ళ తమ్ముడు అన్న ఎవరో ఒకరు సపోర్ట్ వాళ్ళు ఏదో రకంగా వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. కానీ ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ఏదైనా ఒక నూతన వ్యాపారం స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి పెట్టుబడి కావాల్సిన డబ్బుకి ఎంతో కష్టపడి లేదా ఆ పెట్టుబడి లేక అప్పు చేసే ధైర్యం చేయలేక ఎంతోమంది ఔత్సాహికంగా వ్యాపారాలు చేద్దాం అనుకున్న యువకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువకులు వెనకడికేస్తున్నారు. వాళ్ళు కూడా మీ దగ్గర ఉన్నలాగే వాళ్ళు కూడా పురోగతి చెందాలని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక 100 మందిని ఎంపిక చేసి ఎస్టీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి 100 మందిని ఎంపిక చేసి ఆ 100 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు మేము వ్యాపారం పెట్టుకోవడానికి నేను ఫండ్ చేస్తున్నాను. అప్పటికి కూడా ఆ ఫండ్ నేను గవర్నమెంట్ నుంచి తీసుకొస్తానా, ఇన్వెస్టర్స్ దగ్గర తీసుకొస్తానా, ఏం చేస్తానా అనేది తర్వాత విషయం. నేనైతే మాత్రం ఈ 100 మందికి సంవత్సరానికి 100 మంది చెప్పిన 5 సంవత్సరాలు 500 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలోని ఉన్న యువకుల్ని వ్యాపారవేత్తలుగా మార్చుతున్నాడు. అందరికీ కూడా. రెండోది, ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గంలోని ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే, ఏదైనా ఒక గ్రామం కానీ ఒక టౌన్ కానీ వృద్ధిలోకి వచ్చిందంటే అక్కడ ఉన్న పారిశ్రామిక అభివృద్ధి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన యువకులందరికీ, ఉన్న పెద్దలందరికీ, మిత్రులందరికీ కూడా ఒకప్పుడు విజయ గేర్ కేస్ అని, కేఏసీ ఫ్యాక్టరీ అని, మోడర్న్ రూఫింగ్స్ అని ఇలా రకరకాల ఫ్యాక్టరీలు ఉండే మన నిడదవోలు. అలాగే బౌండరీకి పెట్టిన పేరు మన నిడదవోలు, ఆటోమొబైల్ రంగానికి పెట్టిన పేరు మన నిడదవోలు. ఇలా ఎన్నో రంగాలకి ఒక 34 ఏళ్ళ క్రితం చాలా వృద్ధిలో ఉండేది మన నిడదవోలు పారిశ్రామికంగా. అలాంటి నిడదవోలు ఈరోజు 0 పరిశ్రమలు ఉన్నాయి మనకి. పక్కన చూస్తే మీరు తణుకులో ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, తాడేపల్లిగూడెంలో ఉంది, రాజమండ్రిలో ఉంది. మన నిడదవోలులో ఇప్పటివరకు కూడా ఇండస్ట్రియల్ కారిడార్ రాలేదు. ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే ఏమైందంటే ఔత్సాహిక వ్యాపారవేత్తలందరూ కూడా అక్కడ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి దాని ద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. దాంతో పాటుగా నేను ఎక్కడి నుంచో కొండ మీద పోతులు తీసుకొచ్చి పారిశ్రామిక అభివృద్ధి అవ్వాలంటే ఇమీడియట్ అవ్వదు. మన నిడదవోలు నియోజకవర్గంలోనే మన ఇప్పుడు వరకు ఉన్న 15 సంవత్సరాల నుంచి పాలకులు మర్చిపోయింది ఏంటంటే జీడిపిక్కల పరిశ్రమ. అది ఆ జీడిపిక్కల పరిశ్రమ వల్ల కేరళలో కొల్లం, కర్ణాటకలో మ్యాంగ్లూరు, మన రాష్ట్రంలో పలాస ఇలాంటి నగరాల్లో ఎంతో వృద్ధి చెందిన పరిశ్రమ. మన నిడదవోలులో కూడా ఆ ఫ్యాక్టరీలు కూడా ఈ మధ్య చాలా వృద్ధి చెందుతున్నాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన ప్రొడక్ట్ని ఓన్లీ ఇక్కడ మన నిడదవోలు నుంచి హైదరాబాద్ వరకు పంపుతున్నారు. పక్క రాష్ట్రాల్లో చూస్తుంటే ఆ ప్రొడక్ట్ను వాళ్ళు దుబాయ్కి, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కేజీ 550 రూపాయలకి వీళ్ళు అమ్ముకుంటుంటే హైదరాబాద్లో అదే కేజీ జీడిపప్పులు మనం అమెరికా కానీ దుబాయ్ కానీ అమ్మితే 1000 నుంచి 1100 వస్తుంది. ఇప్పుడు కేజీ జీడిపప్పు తయారవడానికి ఇక్కడ 2 భాషలు అవసరం అవుతుంది మనకి. ఇదే జీడిపప్పుల కన్నా మనకి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ బోర్డ్ కౌన్సిల్ అని కేరళలో ఉంటుంది. అది మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రమోషన్ బోర్డ్ కౌన్సిల్. ఈ పాలకులు ఎవరికి దాని మీద శ్రద్ధ లేదు. అది కనుక తీసుకొచ్చి మన నిడదవోలులో పెడితే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడున్న మన ఉత్పత్తుల్ని దుబాయ్కి, అమెరికాకి పంపిస్తే ఒక కేజీకి ఇప్పుడు 2 అయితే మనుషులు పడుతున్నారు, అదే కేజీకి 6 అవసరం అవుతారు. అదే పరిశ్రమ మన నిడదవోలు వృద్ధి చెందితే ఒక పక్కన ట్రాన్స్పోర్టేషన్ వృద్ధి చెంది, బ్యాంకింగ్, టెక్నికల్ పీపుల్ కావాలి, ఐటీఐ చేసిన స్టూడెంట్లు కావాలి, మిషనరీలు కావాలి, ఇలా ఎంతో వృద్ధి చెంది. ఒకసారి మీరు కూడా గూగుల్లో చూడండి, కొల్లంలో ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎంత అభివృద్ధి ఉంది. ఒక కొల్లం నుంచి 20,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా.
ఓన్లీ కొలంలో కేరళలో. మన పాలసీ నుంచి ఈ మధ్యకాలంలో 2,200 కోట్ల రూపాయలు వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. మన నియోజకవర్గంలో ఎంతో ప్రొటెక్షన్గా ఉన్న ఇలాంటి పరిశ్రమలు నేను ఆల్రెడీ ఐడెంటిఫై చేశాను. జీడిపెక్కల పరిశ్రమ, పచ్చళ్ళ పరిశ్రమ మనకి ఇక్కడ మన నియోజకవర్గం మండలంలో ఇలాంటి పరిశ్రమలు అభివృద్ధి చేసి వాటి ద్వారా మన నిడదవోలు నియోజకవర్గంలోని యువతకి జీవనోపాధి కలిగించాలన్నది నా ఒక ముఖ్య ఉద్దేశం. ఇలాగ నా మేనిఫెస్టోలో ఉన్న ఈ పాయింట్లతో పాటు నేను ఈ రోజున మన నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి విద్యాలయాలు ఈ రోజున మీరు ఒకసారి ఆలోచించండి. మన నిడదవోలులో ఉన్న డిగ్రీ కాలేజీలో కూడా సరైన కోర్సులు లేవు. అలాగే ఇంజనీరింగ్ చదవాలంటే మనం రోజు బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లో బస్ ఎక్కి ఊరుకోవాలి, లేదా హాస్టల్లో చదువుకోవాలి. ఈ రోజున కనీసం ఒక పాలిటెక్నిక్ కానీ, ఐటీఐ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మహిళలు చదువుకోవడానికి పీజీ కాలేజ్ కానీ మన నిడదవోలులో 15 సంవత్సరాల నుంచి విడిపోయిన దగ్గర నుంచి ఈ రోజు కూడా ఏ ఒక్క పాలకుడికి కూడా చిక్కుసూది లేదు దాని మీద అభివృద్ధి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నగ్గిన 2 సంవత్సరాల్లోనే నేను చెప్పిన కాలేజీలన్నింటిలో కూడా మన నిడదవోలు వచ్చేలా చేస్తున్నాను. అలాగే మన నిడదవోలులో ఈ రోజున ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా కూడా ఈ ప్రజాప్రతినిధులందరూ వచ్చి ఆ సంఘానికి కమ్యూనిటీ హాల్ లేదా ఈ సంఘానికి కానీ ఇలా మాటలు చెల్లిపోతూ ఉంటారు. నేను చిత్తశుద్ధితో మన నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాల సంఘాలకి, అన్ని వర్తక సంఘాలకి, అలాగే మహిళా మీడియా మిత్రులకి, అలాగే కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా ఎవరికి వాళ్ళకి కమ్యూనిటీ హాల్ని నేనున్న 5 ఇయర్స్ పీరియడ్లో వాళ్ళందరికీ కూడా కమ్యూనిటీ హాల్స్ నేను కట్టిస్తానని చెప్పి భావిస్తున్నాను. అది కూడా నా మేనిఫెస్టోలో ముఖ్యమైనది. ఇలా నా మేనిఫెస్టోలో ఉన్న ఈ వైద్యకి, విద్యా రంగానికి నేను చాలా చిత్తశుద్ధితో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు కానీ, కుల మత రాజకీయాలకి, వర్గాలకి పక్కన పెట్టి మన నియోజకవర్గం కోసం నేను నా మేనిఫెస్టోలో ఏది పెట్టడం జరిగింది. వీటన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్, మన నిడదవోలు నియోజకవర్గంలో ఈ రోజున ఎవరైతే ఔత్సాహిక యువకులు ఉన్నారో మన నిడదవోలు నియోజకవర్గంలో టౌన్లో ఒక్క 50 మందిని సెలెక్ట్ చేసి ఆ 50 మందికి సెంట్రల్ గవర్నమెంట్లో ఆల్రెడీ ఒక స్కీమ్ ఉంది, స్టార్టప్ స్కీమ్ ఉంది. సీడ్ క్యాపిటల్ ఇస్తారు. ఒక్కొక్క స్టార్టప్ ఐడియాకి మినిమం 10 లక్షల నుంచి 50 లక్షలకి వితౌట్ ఎనీ సెక్యూరిటీగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టార్టప్ స్కీమ్ ఉంది. సీడ్ క్యాపిటల్ ఇస్తుంది. అలాగే నేను నాకున్న పరిజ్ఞానంతో 50 మంది ఎవరైతే మన నిడదవోలు నియోజకవర్గంలో ఔత్సాహిక యువకులు మన నిడదవోలులోనే స్టార్టప్ పెట్టి ఇక్కడ ఉన్న యువకులకి ఉద్యోగ అవకాశాలు ఇస్తారన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక 50 స్టార్టప్లు వివిధ రంగాల్లో. మీరు అడగచ్చు స్టార్టప్లు ఏంటి, మా హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో ఉన్న స్టార్టప్లు అని మన ఊళ్ళో స్టార్టప్ అని మీరు అడగచ్చు. ఒకసారి రాజమండ్రి పక్కన ఒక చిన్న పల్లెటూరులో ఇద్దరు ఆడవాళ్ళు ఒక చిన్న స్టార్టప్ వాళ్ళ ఇంట్లో ఒక షెడ్లో స్టార్ట్ చేసి సున్నం పిండి, తలకు పిండి, మనం ముఖానికి రాసుకునే పిండిలోని తలకు రాసుకునే ఆయిల్స్ మొదలుపెట్టి ఈరోజు 100 కోట్ల రూపాయలు వాల్యూ చేసే కంపెనీ డెవలప్ చేశారు. రాజమండ్రిలో 15 స్టార్టప్లు ఉన్నాయి, ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన యుగం ఇది. ఈ యుగంలో తగ్గట్టుగా యాజ్ ఎ యువకుడుగా నాకున్న నాలెడ్జ్ ప్రకారం 50 స్టార్టప్లు మన నిడదవోలు స్టార్ట్ చేయించి మన నిడదవోలు యువకులకి దాని ద్వారా వాళ్ళందరూ కూడా జీవనోపాధి కలిగేలా చేస్తారని చెప్పి భావిస్తున్నాను. ఇది నా మేనిఫెస్టోలో ముఖ్య పాయింట్లు. ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీడియా మిత్రులు షేర్ చేయడం జరుగుతుంది మీటింగ్ అయిన తర్వాత. ఇది నా మెయిన్ ఏజెండా. సో మీరు మీడియా మిత్రులకి ఎవరైనా క్వశ్చన్స్ అడగచ్చున్నాను. సో అన్నింటిలో లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ఒక్కసారికి మన నిడదవోలు నియోజకవర్గాన్ని లోకల్గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న దానిలో మీరు కూడా ఇక్కడ లోకల్ కాబట్టి మన ప్రాంతవాసులు కాబట్టి మీరు ఒక్కసారి నేను చెప్పిన ఈ పాయింట్లు అన్నింటినీ కూడా మీ ద్వారా ప్రజలకు తీసుకెళ్ళి నన్ను సేవకుడిగా ఓటేసి గెలిపించేస్తారు. ప్రజలందరూ కూడా నన్ను గెలిపించాల్సిందిగా, మీ వంతుగా మీరు కూడా నాకు సపోర్ట్ చేయాల్సిందిగా నేను మీ మీడియా మిత్రులకి ఇప్పుడు నేను ప్రతి మీటింగ్లో ఏం చెప్తున్నానంటే, రాజమండ్రిలో కాలేజీలు ఉన్నాయి, తణుకులో హాస్పిటల్స్ ఉన్నాయి, మన నిడదవోలు లేవన్నాను. అలాగే ఈరోజు మీడియా మిత్రుల ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, రాజమండ్రిలో ప్రెస్ క్లబ్ ఉంది, తణుకులో ప్రెస్ క్లబ్ ఉంది, కొవ్వూరులో ప్రెస్ క్లబ్ ఉంది, నిడదవోలులో ప్రెస్ క్లబ్ లేదు. నేను మీ అందరూ ఇచ్చినట్టుగానే నేను చెప్తున్నాను. కానీ నేను ఇంకొక దానికి ఒక అడుగు ముందుకేసి, ఒకవేళ రేపు వచ్చిన తర్వాత నేను నగ్గిన తర్వాత డెఫినెట్గా మీకు ప్రెస్ క్లబ్ స్థలం కేటాయిస్తాను. లేదు నేను నగ్గకపోగా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో ఒక సంవత్సరం పోరాడతాను. నేను వాళ్ళ కనుక మీకు స్థలం కేటాయించకపోతే నా సొంత డబ్బులతో వచ్చే ఒక సంవత్సరం తర్వాత నేను మీకు ప్రెస్ క్లబ్ స్థలం ఇస్తానని చెప్పి మాటిస్తున్నాను. మీడియా